హాయ్ ఎవరోన్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ గురించి. ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేసి పెట్టారన్నమాట. ఈ విల్ గివ్ 100 crore టు ఎనీబడి హూ డస్ గుడ్, అంటే ఎవరైతే ఒక విధంగా నోబెల్ ప్రైజ్ తీసుకొస్తారు క్వాంటమ్ కంప్యూటర్లో వాళ్ళకి 100 crores ఇస్తానని ఆయన చెప్పాడు అన్నమాట. అంటే ఆ, ఆయన పొలిటీషియన్ కాబట్టి ఈ కెన్ సే వాట్ ఎవర్ ఈ వాంటెడ్, అంటే ఒక విధంగా ఆయన ప్రొజెక్ట్ అంటే ఫ్యూచరిస్టిక్గా ప్రొజెక్ట్ చేసుకోవాలని ఆయన ఇలాంటి మాటలు చెప్తా ఉంటాడు. కాకపోతే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అది మనకి ఫీజిబిలిటీ ఉందా లేదా, అది మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే వీఆర్ ద వన్, అంటే మనమే వాళ్ళ అంటే ఇది డిటర్మైన్ చేసేది కాబట్టి ఒక విధంగా దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చిన్న వీడియో అన్నమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే నథింగ్, అంటే ఇది మామూలు కంప్యూటింగ్ లాగే ఉంటుంది అన్నమాట. మామూలు కంప్యూటర్లో ఒక విధంగా కంప్యూటరు మెషిన్ లాంగ్వేజ్లో ఏదన్నా అడిగితే అర్థం చేసుకుంటాం అనమాట. ఆ మెషిన్ లాంగ్వేజ్ని ఏమంటారంటే బైనరీ లాంగ్వేజ్ అంటారనమాట. బైనరీ లాంగ్వేజ్ ఎందుకంటారంటే దాంట్లో బైట్స్ అని ఉంటాయన్నమాట. దేర్ ఆర్ 2 bytes అనమాట. వన్ ఈస్ 0 byte యాజ్ వెల్ యాజ్ 1, 0 or 1. సో దేర్ 2 bytes అనమాట. ఎనీథింగ్ అంటే మనం ఏమడిగినా సరే కంప్యూటర్ని అది అర్థం చేసుకునేది ఇదే లాంగ్వేజ్ అనమాట. సో ఇవే బైట్స్ని క్వాంటమ్ స్టేట్లో అర్థం చేసి చూస్తే దాన్ని క్యూబైట్ అంటారు అనమాట. క్వాంటమ్ కంప్యూటర్లో జరిగేది మొత్తం ఈ క్యూబైట్స్ ద్వారా జరుగుతుంది అనమాట. సో క్యూబైట్స్లో ఇప్పుడు ఈ బైట్స్లో ఏంటంటే ఐదర్ ఇట్ ఈస్ 1 or 0, దట్స్ ఇట్. ఈ మిడిల్ స్టేట్లో ఉండదు అనమాట. క్వాంటమ్ బైట్లో ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద సూపర్ పొజిషన్లో ఉంటుంది అనమాట. అంటే సూపర్ పొజిషన్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఎలాగంటే ఒక కాయిన్ తీసుకుని టాస్ చేస్తే అది కింద పడిన తర్వాత హెడ్ అన్ అవుతుంది, టేల్ అని అవుతుంది. అది 0 అని అవుతుంది, 1 అని అవుతుంది. కానీ గాల్లో ఉన్నప్పుడు చెప్పంటే ఎలా ఉంటుందంటే అది హెడ్ అవ్వచ్చు, టేల్ అవ్వచ్చు, బోత్ ద కండిషన్స్ ఉంటాయన్నమాట ఒక విధంగా. ఎందుకంటే రెండిట్లో అది తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్ సే దట్ ఇట్ ఇస్ ఇన్ ద 1 or 0 అన్నట్టుగా ఆ స్టేట్లో ఉంటుంది అన్నమాట. ఈ స్టేట్లో ఉండడం వల్ల వాటికి ఒక విధమైన అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ఒక ప్రాబ్లమ్ని అన్ని రకాలుగా చూసి సాల్వ్ చేస్తుంది అన్నమాట. దీన్ని కూడా ఏ విధంగా సాల్వ్ చేస్తుంది అన్నది మీకు ఇక్కడ ఒక వీడియో చేస్తాను. ఏ విధంగా నార్మల్ కంప్యూటర్ సాల్వ్ చేస్తుంది, ఏ విధంగా క్వాంటమ్ కంప్యూటర్ సాల్వ్ చేస్తుంది అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చేస్తానమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మనం విజయవాడ నుంచి వైజాగ్కి ఆ, ఏ దారి తక్కువ ఎనర్జీ తోటి, తక్కువ టైం తోటి, తక్కువ మనీ తోటి మనం వెళ్ళగలం అన్నది కనుక్కోవాలని కంప్యూటర్ని అడిగితే నార్మల్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ వే ఇట్ ఈస్ చెక్స్ అవుట్ అండ్ ఫైనలీ ఇట్ గివ్స్ దట్ దిస్ కుడ్ బి ద పాత్ విచ్ గివ్స్ ద బెటర్ రిజల్ట్ అని చెప్తుంది. కానీ అదే క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఒక విధంగా ఒక గోస్ట్ లాగమాట. అన్ని దారులను ఒకేసారి చెక్ చేసుకుంటూ పోతూ విత్ ఇన్ వన్ టైమ్ దే గివ్ ద ఫైనల్ రిజల్ట్ దట్ దిస్ ఈస్ ద గుడ్ పాత్ టు గెట్ ఆన్ ఇట్, అంటే ఈ పాత్ బెస్ట్ అని చెప్తుంది. సో నార్మల్ కంప్యూటర్లో అది మేబీ ఇట్ టేక్స్ ఏ 1 day ఆర్ 1 week or something like that, but in supercomputer it may take a hour or second or something like that. సో అది అడ్వాంటేజ్ అనమాట ఈ సూపర్ కంప్యూటర్, అంటే సూపర్ స్టేట్ క్యూబిట్ అనేది. ఈ క్యూబైట్స్ అనేవి వీటి మీద, ఈ మెటీరియల్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ కూడా వాళ్ళు మైరాన్ అనే పదార్థాన్ని కనుక్కున్నారు. ఇది కొత్త పదార్థం కాదు, కొత్త స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ అన్నమాట. ఆ పదార్థం యొక్క స్థితి మాట అది. అంటే మనం చూసేవి లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్ స్టేట్స్ ఉంటాయి కదా. ద్రవ రూపము, ఘన రూపము, ద్రవ రూపము, వాయు రూపంలో ఉంటాయన్నమాట ఏ పదార్థమైన మనం చూసేది. కానీ మైరాన్ అనేది డిఫరెంట్ స్టేట్లో ఉంటుంది. ఐ పుట్ ఏ పోస్టర్ ఓవర్ హియర్ టు అండర్స్టాండ్. అండ్ ఈ క్యూబైట్స్ మీద చాలా బాగా వర్క్ జరుగుతుంది. అండ్ క్యూబైట్స్ని ఒకదాని ఒకదాని కనెక్ట్ చేయాలంటే ఆ కనెక్టివిటీ అనేది మామూలు వైర్ ద్వారా జరగదు. ఒక విధంగా క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ చేసి చూపిస్తారన్నమాట. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మీకు అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక విధంగా ఈ క్యూబైట్స్ని ఒక విధమైన ఎనర్జీతో లింక్ చేస్తారన్నమాట. ఆ ఎనర్జీ వల్ల ఏంటంటే ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది జరుగుతుంది. వీటికి మధ్య వైర్స్ అనేవి ఉండవు. ఒక విధంగా ఆ, అవి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో అవి ఎంత దూరాన్ని ఉన్నా సరే దే ఇన్స్టెంట్లీ ఎఫెక్ట్ వన్ అనదర్. అంటే ఒకదాన్ని ఒకదాన్ని ఎఫెక్ట్ చేస్తే రెండో దాన్ని ఆ విధంగా ఎఫెక్ట్ చేస్తా అన్నది ఇమీడియట్గా తెలుస్తుంది. సో ఆ విధంగా కనెక్ట్ చేసి పెడతాను. సో ఈ ఎనర్జీ అనేది కొంచెం స్టేబుల్గా ఉండాలన్నమాట, లేకపోతే ఎర్ర రేట్ పెరుగుతుంది అన్నమాట. సో దీన్ని తీసుకెళ్ళి ఒక క్వాంటమ్ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది అన్నమాట. క్వాంటమ్ కంప్యూటర్ ఒక ఫ్రిడ్జ్లో పెడతారన్నమాట. ఒక 0 degrees, సూపర్ 0 degrees అనేది. మామూలు 0 కాదు, సూపర్ 0 degrees. అంటే ఇట్ గోస్ బియాండ్ ఇట్ అనమాట. అంటే -2
227 or something like that. So ఆ లెవెల్ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, అంటే లాట్ ఆఫ్ కరెంట్ కావాలన్నమాట. ప్రస్తుతానికి మనకున్న కరెంట్ క్రైసిస్ ఇన్ ఆంధ్ర, we need to understand that, we need to address it first, then we can dream about getting these things done. సో అది ఒక లిమిటేషన్ ఆంధ్రప్రదేశ్కి. దాంతోపాటు ఇట్ మే నీడ్ లాట్ ఆఫ్ వాటర్ టు, అంటే ఒక విధంగా డేటా సెంటర్ టైప్ అంట, ఒక విధంగా నార్మల్ డేటా సెంటర్, ఒక విధమైన ఏఐని మెయింటైన్, ఏ పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఈ డేటా సెంటర్స్ తీసుకొచ్చే వైజాగ్లో పెట్టినాయి అంటే, ఒక మంత్ వైజాగ్ యూజ్ చేసే వాటర్లో 10% వాటర్ ఆ డేటా సెంటర్కి 1 డే కావాల్సి వస్తుంది, లేదా 1 మంత్ కావాల్సి వస్తుంది. అలాగే 1 మంత్ వైజాగ్ సిటీ యూజ్ చేసే కరెంటు 10% అందులో నుంచి ఆ డేటా సెంటర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా సేమ్ ఎనర్జీ డిమాండ్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఉంటాయి. డేటా సెంటర్స్కి ఎంత అవుతుందో ఇట్లా కూడా ప్రిటీ మచ్ సేమ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ దట్ థింగ్స్ ఆర్ కమింగ్ టు ద ల్యాండ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ షుడ్ నాట్ సఫర్. అంటే సిటీ ఉన్న వాళ్ళకి సఫర్ అనేది కనిపించదు. ద పీపుల్ ఇన్ ద రూరల్ ప్లేస్ దే యూజువల్లీ సఫోకేట్ ఫర్ ద వాటర్, ఫర్ ద ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. Those are the one who usually get affected by. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ఆ ఎనర్జీ క్రైసిస్ అయితే అంటే అడ్రస్ చేయవలసి ఉంది. సో ఆ విధంగా క్వాంటమ్ కంప్యూటర్ అనేది వర్క్ చేస్తుంటుంది. సో ఒక విధంగా ఆయన 100 crores ఇస్తా అని చెప్తున్నారు. ఒక విధంగా క్వాంటమ్ కంప్యూటర్లో ఇప్పుడు ఒక విధంగా ఎనీబడి డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి millions of dollars. Even though he is a scientist who could do a little advancement in something, he's going to get millions of dollars. సో అది దానిలో లెక్క పెట్టుకుంటే 100 crores అనేది ఈజ్ నథింగ్ టు హిమ్, ఎనీ సైంటిస్ట్. ఇట్ డజంట్ డూ ఎనీథింగ్ టు హిమ్. అంటే ఆ 100 కోట్లు ఆయనకి ఒక ఏ రకంగానూ సిగ్నిఫికెంట్ అనిపించదు అనమాట. అదే మనీ ఏదన్నా పని చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అని నా ఉద్దేశం. ఇలాగని ఆయన కౌంటర్ చేస్తున్నాను అనుకోవద్దు. ఈ విధంగా ఏంటంటే దిస్ ఈస్ దేర్ జాబ్, ద పొలిటీషియన్ జాబ్ ఇస్ టు అట్రాక్ట్ ద పీపుల్, ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మెజిషియన్ అనమాట. ఈవెన్ ఆయన ఒక చేతలు కానీ ఆయన మాటలు కానీ పొలిటీషియన్ అవి అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. ఒక విధంగా పీపుల్ని గ్యాదర్ చేసేటట్టు, పీపుల్ని ఒక విధంగా బుగ్ధులను చేసేటట్టు ఉండాలన్నమాట. సో దే విల్ టాక్ ఇన్ సచ్ ఎ వే దట్ we cannot even understand those things. So thanks for watching. Please like it as well as subscribe it, and thanks for watching. I'll do more of the science videos as well as history videos. Please follow this channel.